శ్రీధర్ అన్న రాజకీయాలకి మీరే నన్ను తీసుకొచ్చిర్రు, రాజకీయాలకి శ్రీధర్ అన్న మీరే నాకు తీసుకొచ్చిర్రు. ఇలా నేను ఎమ్మెల్యే కావాలని మీరే నన్ను కోరుకున్నారు ఎన్నోసార్లు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు. సరే అక్కడి నుంచి కాకపోయినా ఇలా బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ గారి నాయకత్వంలో నేను అయినా ఇలా ఎమ్మెల్యే అయిన తర్వాత లోపల తీసుకొచ్చినాక నా గొంతు మా గురుగారే మా గొంతు నొక్కుతానంటే నేను ఏం చేయాలి అధ్యక్ష? మా గురుగారు కాబట్టి మా గురుగారు అట్లా అనరు అని దయచేసి శ్రీధర్ అన్న నాకు కొంచెం టైం ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. ఇలా దయచేసి నేను చెప్పింది ఇలా మీరు దయచేసి ప్రభుత్వం నోట్ చేసుకొని 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పాలని నేను దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. దీంతో పాటు ఒక్కసారి గొల్ల కురుములకి మీరు చూడాలి అధ్యక్ష. ఇలా దాదాపు 4,13,000 మందికి ఇలా మేము ఇలా 86,73,000 గొర్రెలు మేము ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇలా దాంతోపాటు ఇలా దేశంలోనే ఇలా షీప్లో నంబర్ 1గా మనం ఉన్నాము, షీప్ ప్రొడక్షన్లో మనం నంబర్ 1గా భారతదేశంలో ఇవాళ ఉన్నామంటే అది ఖచ్చితంగా కేసీఆర్ గారు చేపట్టే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దీంతో పాటు ఇవాళ ఫిషరీస్కి వచ్చేసరికి అధ్యక్ష, దయచేసి ఫిషరీస్ డిపార్ట్మెంట్లో దయచేసి మీ అందరు కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. ఇలా మత్స్య కార్మికులకి ఇలా సమైక్యాంధ్రలో ఇలా చెరువులు సరిగ్గా లేకపోవడం వల్ల, చెరువుల నీళ్లు లేకపోవడం వల్ల, చేపలు ఇలా ఉండకపోవడం వల్ల, రొయ్యలు లేకపోవడం వల్ల ఇలా నిజంగా మత్స్య కార్మికులందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ కింద పథకం తీసుకొని 26,000 చెరువులని ఈ తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా తీర్చిదిద్ది కాళేశ్వర జలాలతోని నీళ్లు నింపి ఇలా అక్కడ దాదాపు 550 కోట్ల ఇలా చేప పిల్లల్ని అందులో వేసింది. దాంతో రొయ్య పిల్లల్ని చేపల పిల్లల్ని వేసింది. 523 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది వాస్తవం అధ్యక్ష. దాంతోపాటు ప్రతి సంవత్సరం అధ్యక్ష ఇలా 100 కోట్ల రూపాయలు ఫిషరీస్కి బడ్జెట్లో మేము అలొకేట్ చేస్తూ ఉండేను అధ్యక్ష. కానీ పోయినసారి కానీ ఇలా కేవలం 20 కోట్ల రూపాయలు మాత్రమే ఆ చేప పిల్లల కోసము అలాట్ చేసిరు అధ్యక్ష. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మత్స్య కార్మికులు అందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు అధ్యక్ష. కానీ ఖచ్చితంగా వేచి చూస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మత్స్య కార్మికుల కోసము 100 కోట్లు కాదు, ఈసారి 200 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టాలని ఇలా మంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మత్స్య కార్మికుల పక్షాన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇలా అజరుద్దీన్ గారు అక్కడ ఉన్నారంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే మా క్రికెట్ కెప్టెన్ కాబట్టి కొంచెం ప్రేమ ఉంటుంది అధ్యక్ష, నాకు అద్భుతమైన ప్రేమ ఉంటుంది. ఇలా అజరుద్దీన్ గారు ఇలా తన ఫ్లిక్ షాట్స్తోని అద్భుతంగా ఫేమస్ ఉండే. ఇలా అదేవిధంగా తన ఫ్లిక్ షాట్ కొట్టి మళ్ళా 6 కొట్టి ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు మనసు గెలిచి ఇలా సిరాజ్ గారికి, తిలక్ గారికి, ప్రజ్ఞాన్ ఓజా గారికి, త్రిషా గారికి, ధృతి గారికి ఖచ్చితంగా మీరు ఇప్పియాలని మీకు విజ్ఞప్తి చేస్తూ, మరియు ఇంకొకటి అధ్యక్ష, లాస్ట్ 1 మినిట్ క్లోజింగ్ అధ్యక్ష. ఒకటే అధ్యక్ష, ఇంకొకటి రిక్వెస్ట్ ఏంటంటే మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నన్ను అన్నాడు అధ్యక్ష, పక్కన కూర్చున్న వాళ్ళని నమ్మకుని కిడ్నీలు అమ్మేస్తాడని. ఇలా అజరుద్దీన్ గారి ఇంకా 1 మంతే అజరుద్దీన్ గారికి ఇలా ఉంది కాబట్టి అజరుద్దీన్ గారి కిడ్నీలు అమ్మకుండా ముఖ్యమంత్రి గారు చూసుకోవాలి. ఖచ్చితంగా తనని ఎమ్మెల్సీగా చేయాలి. నేను కిడ్నీలు అమ్ముడు కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను సాయం చేస్తే నా కిడ్నీలు అమ్మే ఆయన ముఖ్యమంత్రి అయిన అక్కడ ఇలా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత హరీష్ రావు గారు క్లోజ్ చేస్తారు సార్. హరీష్ రావు గారు లేదండి, ప్లీజ్ హరీష్ రావు గారు ప్లీజ్ లేదండి, ప్లీజ్ మీరు మాట్లాడండి ప్లీజ్. సార్ శ్రీధర్ అన్న, నీకు అంత అసహనం ఎందుకే? గౌరవ ఎల్ఏ మినిస్టర్ గారితో నా మనవి ఏంటంటే, మీకు తెలుసు సార్, మీరు ఉన్నప్పుడు రాత్రి 12 దాకా కూడా మీరు మాట్లాడితే మేము రాసుకొని 1 గంట దాకా సమాధానం ఇచ్చినాము. ఎంత ఇప్పుడు 8 అయింది కదా శ్రీధర్ అన్న, ఎందుకు అంత తొందరపడుతున్నారు? మేము మీకు కోఆపరేట్ చేస్తున్నాం కదా శ్రీధర్ భాయ్ సాబ్. దావత్ ఏమైనా ఉందా? అయింది సార్. థ్యాంక్ యూ స్పీకర్ సార్.
నేను కూడా ఎక్కువ ఉపన్యాసం ఇవ్వను కానీ గౌరవ మంత్రివర్యుల్ని స్ట్రైట్గా కొన్ని క్లారిఫికేషన్స్ అడుగుతాను, వాళ్ళు నోట్ చేసుకొని ఆన్సర్ చేయగలిగితే ఐ విల్ బి గ్రేట్ఫుల్ టు ద మినిస్టర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మా సోషల్ వెల్ఫేర్ మంత్రి గారు లక్ష్మణ్ ఉన్నాడా, అయితే వచ్చే వరకు వేరేది మాట్లాడతా, లచ్చన్న వచ్చినాకనే లచ్చన్నది మాట్లాడతా. సో కమర్షియల్ ట్యాక్సెస్ మినిస్టర్ గారు మరి సీఎం గారి తరఫున జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు కనుక గౌరవ కృష్ణారావు గారితో కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సంబంధించి బీఆర్ఎస్ 10 ఏళ్ల హయాంలో 160% గ్రోత్ వచ్చింది, అంటే 16% ఎవ్రీ ఇయర్ గ్రోత్ రేటు బీఆర్ఎస్ టైంలో ఉండేది. బట్ లాస్ట్ టైం 2024-25లో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6% గ్రోత్ వచ్చింది. అండ్ 25-26 ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ ఇయర్లో యాజ్ ఆన్ టుడే మీ బడ్జెట్ లెక్కల ప్రకారం మీరు పెట్టిన పుస్తకాల ప్రకారం 3% గ్రోత్ మాత్రమే వచ్చింది. ఎందుకు రాష్ట్రం యొక్క గ్రోత్ రేట్ పడిపోతా ఉంది? మళ్ళీ మీరు నెక్స్ట్ ఇయర్కు 84,479 కోట్లు పెట్టుకున్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ ట్యాక్స్ రిడక్షన్ చేసింది. ట్యాక్స్ రిడక్షన్ వల్ల ఫర్దర్ మన ట్యాక్సేషన్ తగ్గుతుంది, రాష్ట్రం యొక్క ఆదాయం కొంత తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. ఇంకొక వైపు అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి యుద్ధాలు కానీ అంతర్జాతీయ పరిణామాలు కూడా ఎట్లా ఉంటాయి, మీరు ఇవన్నీ అంచనా వేశారా? మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 16% గ్రోత్ రేటు ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం 6% గ్రోత్ రేటు, రెండవ సంవత్సరం 3% గ్రోత్ రేటుకు తగ్గుముఖం పట్టింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కు మీరు ఇంకా చాలా ఎక్కువ పెట్టుకున్నారు. ఇది ఎట్లా రీచ్ అవుతారో దయచేసి మంత్రి గారు తన సమాధానంలో చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఇకపోతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా వారే చూస్తున్నారు కనుక అధ్యక్ష, దాంట్లో కూడా అధ్యక్ష 2024-25 యాక్చువల్స్ మొన్ననే వారు బడ్జెట్ పెట్టారు, ఇక్కడ అసెంబ్లీలో చూసాం పద్దులు. 24-25 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ ద్వారా 34,603 కోట్ల రూపాయల లాభం వచ్చింది అధ్యక్ష. బట్ ఈ సంవత్సరం ఎంత పెట్టుకున్నారు మంత్రి గారంటే 46,941 కోట్ల ఆదాయం వస్తుందని ఈ బడ్జెట్లో వారు ప్రతిపాదించారు. అంటే ఒక్క సంవత్సరమే 12,338 కోట్ల అదనపు ఆదాయం ఎక్సైజ్ ద్వారా వస్తుందని బడ్జెట్లో పెట్టారు. ఎట్లా వస్తుంది? 12,338 కోట్లు ఎక్సైజ్ ద్వారా ఆదాయం ఎక్కువ వస్తుందంటే కనీసం ఒక 25,000 కోట్ల సేల్స్ పెరగాలి. 25,000 కోట్ల మద్యాన్ని ఎలా అమ్ముతారు అంటే ఏమైనా ప్రత్యేకమైన పాలసీ తెస్తారా, ఇంకా షాపులు పెంచుతారా, బార్లు పెంచుతారా, బ్రీవరీస్ పెంచుతారా, ఏ రకంగా ఇంత ఆదాయం ఎట్లా వస్తుందని పెట్టుకున్నారో కూడా ఈ సభ ద్వారా వారు సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, ఈ లిక్కర్ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సకాలంలో ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడం వల్ల మార్కెట్లో కొన్ని బ్రాండ్స్ అందుబాటులో లేవు. గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా 6 మాసాల నుంచి 18 మాసాల వరకు లిక్కర్ సప్లయర్స్కు పేమెంట్స్ జరగకపోవడం వల్ల మార్కెట్లో బ్రీజర్స్ కానీ కింగ్ ఫిషర్ కానీ ఇంకా కొన్ని బ్రాండ్స్ అందుబాటులో లేవు, షాపుల్లో దొరకడం లేదు అనేటువంటి విషయం మా దృష్టికి వచ్చింది. ఇది నిజమా? ఎన్ని డ్యూస్ పెండింగ్ ఉన్నాయి, ఎన్ని రోజుల నుంచి పెండింగ్లో ఉన్నాయి, ఈ బ్రాండ్లు అందుబాటులో లేకపోవడం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? తద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం నష్టపోతుంది కదా. ఈ బ్రాండ్లు తిరిగి అన్ని బ్రాండ్లు మార్కెట్లో ఉండే విధంగా ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటుందో గౌరవ ఎక్సైజ్ మంత్రి గారు చెప్పాలని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అది అతి ముఖ్యమైనది అధ్యక్ష, గీత కార్మికులు చెట్టు మీద నుంచి పడిపోయినప్పుడు వారికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తాం. అదేవిధంగా వాళ్లకు శాశ్వత వైకల్యం అంగవైకల్యం ఏర్పడితే కూడా ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇస్తుంది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాల నుంచి గీత కార్మికులకు ఎక్స్గ్రేషియా విడుదల చేయని విషయం వాస్తవమేనా? గౌరవ ముఖ్యమంత్రి గారు రంగారెడ్డి జిల్లాలో ఒక సభలో మాట్లాడుతూ 2 రోజుల్లోగా గీత కార్మికులకు ఎక్స్గ్రేషియా విడుదల చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత కూడా ఎందుకు గీత కార్మికులకు ఎక్స్గ్రేషియా విడుదల కావడం లేదు? ఇది వచ్చిన తర్వాత ఎంతమంది గీత కార్మికులు చనిపోయారు, ఎంతమంది శాశ్వత అంగవైకల్యం పొందారు, వారికి ఎంత ఎక్స్గ్రేషియా పెండింగ్లో ఉంది, అది ఎప్పట్లోగా చెల్లిస్తారో గౌరవ మంత్రి గారు సూటిగా సభ ద్వారా చెప్పాలని చెప్పి నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వం కొత్తగా కొన్ని మైక్రో బ్రీవరీస్ కూడా ఓపెన్ చేస్తున్నట్టుగా చూసాం. మరి ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి, ఎంతమందికి మైక్రో బ్రీవరీస్ శాంక్షన్ చేసినారు, ఈ మైక్రో బ్రీవరీ శాంక్షన్ చేయడంలో ఏ విధి విధానాలు సెలెక్ట్ చేసినారు, ఏ పద్ధతిలో ఈ మైక్రో బ్రీవరీస్ ఇచ్చారు, మరి మిగతా అప్లికేషన్స్ను ఎట్లా రిజెక్ట్ చేసినారు, సెలెక్ట్ చేసిన వాళ్ళను ఏ ప్రాతిపదికన సెలెక్ట్ చేశారో గౌరవ ఎక్సైజ్ మంత్రి గారు చెప్పాలి. ముఖ్యంగా
కల్లు గీత కార్మికులకు ఎక్స్గ్రేషియా తక్షణమే చెల్లించాలని, కల్లు గీత కార్మికుల దుకాన్ల మీద దాడులు పెరిగి పెద్ద ఎత్తున కేసులు పెట్టి గీత కార్మికులను జైళ్లలో పెడుతున్నారు, కొన్ని కల్లు డిపోలు మూతబడుతున్నాయని చెప్పి మా దృష్టికి వచ్చింది. నా నియోజకవర్గం సిద్దిపేటలో కూడా ఏ తప్పు చేయకపోయినా రంగదాంపల్లి కల్లు డిపో మీద, సిద్దిపేట కల్లు డిపో మీద దాడులు జరిగి ఆ డిపోలు మూసివేయడం వల్ల వేలాది మంది గీత కార్మికులు రోడ్డు మీద పడ్డారు. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాడులు పెరిగినాయి అనేటువంటిది మా దృష్టికి వచ్చింది. దయచేసి గీత కార్మికుల వేధింపులు ఆపాలని కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అధ్యక్ష. గౌరవనీయులు మిత్రులు లక్ష్మణ్ గారు కూడా వచ్చారు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా ట్రైబల్ వెల్ఫేర్ గురించి కూడా మాట్లాడతాం అధ్యక్ష. ఇందాక మా మిత్రులు లక్ష్మణ్ గారు మాట్లాడుతూ మా సభ్యుడు అనిల్ జాదవ్ గారు మాట్లాడుతుంటే యథార్థం మాట్లాడండి అనేటువంటి మాట అన్నారు. అదేవిధంగా వాస్తవానికి దగ్గరగా మాట్లాడాలని కూడా వారు సూచన ఇచ్చారు. అయితే నేను మా మిత్రుడు లక్ష్మణ్ గారిని ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక 2-3 సూటి విషయాలు చెప్దామని అనుకుంటా ఉన్నా. వారి సమాధానం చెప్పాలి. ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నా దగ్గర ఉన్న లెక్క తప్పైతే మీరు నన్ను కరెక్ట్ చేయండి, సబ్జెక్ట్ టు కరెక్షన్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్కు 5,403 కోట్ల రూపాయలు కేటాయించారు. ఖర్చు పెట్టింది ఎంత అంటే కేవలం 74 కోట్ల రూపాయలు మాత్రమే. పెట్టింది 5,403 కోట్లు, ఖర్చు పెట్టింది 74 కోట్లు మాత్రమే. ఇది నిజంగా దళితుల మీద ప్రేమ అనుకోవాలా? ఇది యథార్థమా కాదా? గౌరవ మంత్రి గారు నాకు సమాధానం చెప్పాలి. అదేవిధంగా అధ్యక్ష, ఎస్సీ ఎస్డిఎఫ్ బీఆర్ఎస్ దిగిపోయే చివరి సంవత్సరం 14,648 కోట్లు ఖర్చు పెడితే కాంగ్రెస్ పాలనలో మొదటి సంవత్సరం 14,148 కోట్లు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే కూడా ఎస్సీ ఎస్డిఎఫ్ ఖర్చులో కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకబడి ఉన్నమాట వాస్తవమా? దాన్ని కనీసం ఈ వచ్చే సంవత్సరంలోనైనా అధికంగా ఖర్చు పెట్టి దళితుల సంక్షేమానికి కృషి చేయాలని చెప్పి నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా. మరొక విషయం అధ్యక్ష, మాల కార్పొరేషన్ పెట్టారు, మాదిగ కార్పొరేషన్ పెట్టారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. సంతోషపడ్డాం, ఏదన్నా మేలు జరుగుద్దేమో అని ఆశించాం. కానీ 2.5 సంవత్సరాల్లో లేదా ఇప్పుడు కొత్త బడ్జెట్లో కూడా మాల కార్పొరేషన్కు మాదిగ కార్పొరేషన్కు ఒక్క నయా పైసా కూడా కేటాయించలేదు, ఒక్క రూపాయి కూడా విడుదల చేయని మాట వాస్తవమా? దీన్ని మంత్రి గారు క్లారిఫై చేయాలి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మనం ఎస్సీ ఎస్డిఎఫ్లో చాలా పెద్ద ఎత్తున డబ్బులు పెట్టుకుంటా ఉన్నాం. మరి అన్ని డబ్బులున్న తర్వాత ఎస్సీ ఎస్టీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ నిధుల విడుదల విషయంలో, స్కాలర్షిప్ నిధుల విడుదల విషయంలో ఎందుకు ప్రభుత్వం వెనకడుగు వేస్తూ ఉంది? ఇవాళ 2.5 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు రాలేదు. మొన్న మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 60-40 రేషియో ఇచ్చారు తప్ప పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ కానీ కేంద్రం నుంచి రానటువంటి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కు ఫీజు రియంబర్స్మెంట్ చాలా పెండింగ్లో ఉండి విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు. దయచేసి నేను లక్ష్మణ్ గారిని కోరుతా ఉన్నా, బట్టి విక్రమార్క గారి మీద ప్రివేల్ కండి, ఫైనాన్స్ మినిస్టర్ గారి మీద ప్రివేల్ కండి. ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ కింద నిధులు ఉన్నాయి, ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులన్నీ కూడా విడుదల చేయాలని చెప్పి విద్యార్థుల పక్షాన గౌరవనీయులు లక్ష్మణ్ గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మీ మేనిఫెస్టోలో ఇంకో మాట చెప్పారు. డిగ్రీ పాస్ అయితే 1,00,000 రూపాయలు ఇస్తాం, ఇంటర్మీడియట్ పాస్ అయితే 25,000 ఇస్తాం, 10వ తరగతి పాస్ అయితే 10,000 రూపాయలు ఇస్తామని ఎస్సీ ఎస్టీ విద్యార్థుల విషయంలో చెప్పారు. మనకు కావలసినంత డబ్బు ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్లో ఉంది కనుక దీన్ని ఎప్పటి నుంచి అందిస్తారు, ప్రభుత్వంకి ఏమైనా ఆలోచన ఉందా కూడా చెప్పాలని కూడా కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈ సంవత్సరం బడ్జెట్ చూశాను లక్ష్మణ్ గారు, దళిత బంధుకు 0 బడ్జెట్ పెట్టినారు. సరే, మీరు పేరు మార్చి 12 లక్షల రూపాయలు ఇస్తామని అన్నారు, చాలా సంతోషం, ఏ పేరు పెట్టినా మాకు అభ్యంతరం లేదు. కానీ మరి ఈసారి 0 బడ్జెట్ పెట్టినారు. దళిత బంధు పథకం గత 2 సంవత్సరాల్లో ఎవరికి రాలేదు. ఒక్క బట్టి విక్రమార్క గారి కాన్స్టిట్యున్సీలో మాత్రమే దళిత బంధు పథకానికి కొన్ని నిధులు వారు ఇచ్చారు, నేను పత్రికల్లో చదివాను. మరి రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాలకు ఏమైనా దళిత బంధు ఇస్తారా? ఈసారి 0 బడ్జెట్ పెట్టినారు, దాని మీద మీ ఆలోచన ఏంది అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన చెప్పాలని గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా.